శాసన సభాపతి, మరొకరు మాజీ ముఖ్యమంత్రి. అధికారంలో ఉండగా ఆ సీనియర్ లీడర్ ని కేసులు, అరెస్టుతో ముప్పు తిప్పలు పెట్టారు ఎక్స్ సీఎం. ఇప్పుడు ఆయనకు ఛాన్స్ వచ్చింది. కీలకమైన రాజ్యాంగ పదవిలో ఉన్నారు. దీంతో రూల్స్ బుక్ తీసి అసెంబ్లీ నియమ నిబంధనలంటూ ఒక ఆట ఆడుకుంటున్నారు. ఆ మాజీ సీఎం మాత్రం ఊరుకుంటారా? ఏకంగా స్పీకర్ నియోజకవర్గం నుంచే తన సత్తా చాటేందుకు రెడీ అయ్యారు. అమరావతి నుంచి నర్సీపట్నం వైపు మళ్లింది రాజకీయ వాయుగుండం. అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్మించేందుకు సిద్ధమైంది కూటమి ప్రభుత్వం. అయితే అవి కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన కళాశాలలైతే వైసీపీకి పెద్దగా అభ్యంతరం ఉండేది కాదేమో. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటిలో 10 కాలేజీల్ని పీపీపీ పద్ధతిలో చేపట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ తప్పుబడుతోంది. మెడికల్ కాలేజీల వ్యవహారాన్ని ఏపీలో విపక్ష పార్టీ సీరియస్ గా తీసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్ష పోరాటానికి దిగుతున్నారు. అందులో భాగంగా ఈ నెల 9వ తేదీన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో మెడికల్ కాలేజీని జగన్ సందర్శించబోతున్నారు. ఏరికోరి నర్సీపట్నం నియోజకవర్గం నుంచి వైసీపీ అధినేత పోరాటం మొదలు పెడుతుండడం ఆసక్తిగా మారింది. యాదృచ్ఛికంగా ఈ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోలేదట. నర్సీపట్నం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడికి గట్టి కౌంటర్ ఇచ్చేందుకే అక్కడి నుంచి మొదలు పెడుతున్నారని టాక్ నడుస్తోంది. నర్సీపట్నం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన ఏపీ శాసనసభ స్పీకర్గా ఉన్నారు. దీంతో వైసీపీ అధినేత జగన్ మెడికల్ కాలేజీల విషయంలో ఇక్కడి నుంచే ప్రత్యక్ష పోరుకు దిగడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మధ్య కొన్నేళ్లుగా రాజకీయ వైరం కొనసాగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అయ్యన్న పాత్రుడిని లక్ష్యంగా చేసుకున్నారు ఆ పార్టీ నేతలు. పంట కాలువపై 2 సెంట్ల స్థలాన్ని ఆక్రమించి ఇంటి ప్రహరీ గోడ నిర్మించారని ఆరోపణలు చేశారు. ఆ కాంపౌండ్ వాల్ కూల్చేందుకు ప్రభుత్వం అయ్యన్న ఇంటిపై జేసీబీలను పంపింది. ఫోర్జరీ ఎన్ఓసీ పత్రాలను ప్రభుత్వానికి సమర్పించారని అప్పట్లో సిఐడి కేసు నమోదు చేసింది. అయ్యన్నతో పాటు ఆయన తనయుడు రాజేష్ ని అరెస్ట్ చేశారు. దీంతో హైకోర్టుని ఆశ్రయించి అయ్యన్న బెయిల్ తెచ్చుకున్నారు. అయ్యన్న పాత్రుడు తనయుడు చింతకాయల విజయ్ ఐటీడీపీ ఇన్ఛార్జి బాధ్యతలు నిర్వహించేవారు. అప్పటి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని విజయ్ పైన కేసు నమోదు చేసింది సిఐడి. విజయ్కి నోటీసుల పేరుతో పోలీసులు హైదరాబాద్లోని ఆయన ఇంట్లో చిన్నపిల్లలను కూడా భయపెట్టారని విమర్శలొచ్చాయి. అయ్యన్న జగన్ని టార్గెట్ చేసుకుని తీవ్ర పదజాలంతో చేసిన విమర్శలు అప్పట్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ వ్యాఖ్యలపైన అయ్యన్న పాత్రుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో అయ్యన్న పాత్రుడిపై 14 కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టడాన్ని అయ్యన్న కూడా సీరియస్ గానే తీసుకున్నారు. ఏ చిన్న ఛాన్స్ దొరికినా అప్పట్లో ప్రభుత్వంపై విరుచుకుపడేవారు అయ్యన్న. తనకు ఛాన్స్ రాకపోతుందా అంటూ ఎదురు చూశారు కూడా. 2024 ఎన్నికల్లో వైసీపీకి ఘోర ఓటమి ఎదురైంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. మంత్రి అవుతారనుకున్న అయ్యన్నకు కీలక పదవి దక్కింది. ఆయన శాసనసభ స్పీకర్ అయ్యారు. పార్టీలకు అతీతంగా స్పీకర్ని చైర్ వరకు తీసుకువెళ్లే సంప్రదాయం ఏళ్లుగా సాగుతోంది. అయితే అయ్యన్న పాత్రుడు స్పీకర్ అయిన కొత్తలో జగన్మోహన్ రెడ్డిపై కొన్ని విమర్శలు చేయడంతో అయ్యన్న బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని వైసీపీ బహిష్కరించింది. ఆ తర్వాత మాజీ సీఎంకి ప్రతిపక్ష హోదా అంశం తెరపైకొచ్చింది. వైసీపీకి 11 సీట్లు మాత్రమే వచ్చాయి. కానీ 40% ఓట్లు దక్కాయి. ఈ లెక్కన తమకు సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. 18 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుందని స్పీకర్ అయ్యన్న నియమ నిబంధనలు గుర్తు చేస్తున్నారు. జగన్ లేఖ రాసినా ప్రతిపక్ష హోదా సాధ్యం కాదని సభాపతి హోదాలో అయ్యన్న రిప్లై ఇచ్చారు. దీంతో ప్రతిపక్ష హోదా విషయంలో మాజీ సీఎం జగన్, శాసనసభ స్పీకర్ మధ్య వివాదం కొనసాగుతోంది. ప్రతిపక్ష హోదా విషయంలో జగన్ కోర్టును కూడా ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉంది. మరోవైపు జగన్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన నేపథ్యంలో ఆయనపై అనర్హత చర్యలు తప్పవని స్పీకర్, డిప్యూటీ స్పీకర్
చెబుతూ వస్తున్నారు. అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా జీతాలు తీసుకోవడంపైన స్పీకర్ ప్రశ్నిస్తున్నారు. స్పీకర్ వ్యాఖ్యలపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దమ్ముంటే తనపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్కి సవాల్ చేస్తున్నారు. ప్రతిపక్ష హోదాపై వివాదం కొనసాగుతుండగానే జగన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. స్పీకర్ తన విషయంలో వ్యవహరిస్తున్న తీరుని విపక్ష నేత సీరియస్ గా తీసుకున్నారు. దీంతో అయ్యన్న సొంత నియోజకవర్గం నర్సీపట్నం నుంచే రాజకీయ పోరాటానికి రెడీ అయ్యారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో మొదటిసారి జగన్ నర్సీపట్నంలో పాల్గొనబోతున్నారు. వైసీపీ హయాంలో ప్రారంభమైన మెడికల్ కాలేజీల సందర్శనను అయ్యన్న నియోజకవర్గం నుంచే విపక్ష నేత మొదలు పెడుతున్నారు. జగన్ పర్యటనతో భారీగా జన సమీకరణ, వైసీపీ నేతల ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న స్పీకర్కి ఆయన నియోజకవర్గంలోనే తన సత్తా ఏంటో చూపించాలని జగన్ బలంగా ఫిక్స్ అయ్యారని, అందుకే నర్సీపట్నం మెడికల్ కళాశాలను ఎంచుకున్నారని వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి అయ్యన్న రియాక్షన్ ఎలా ఉండబోతోందో